లిమిట్స్. మన లిమిట్స్ మనకు తెలుసా? మనం లిమిట్స్‌ని పుష్ చేస్తున్నామా సక్సెస్ కొట్టడానికి? అసలు సక్సెస్ అనేది ఎలాగొస్తుంది మనకి? మన లిమిట్స్ పుష్ చేస్తేనే మన సక్సెస్ మనకొస్తుంది. బీయింగ్ ఎ మిడిల్ క్లాస్ చెప్తున్నాను. మన లిమిట్స్ మనం ఏమాత్రం పుష్ చేయట్లేదు. వీఆర్ ఎంజాయింగ్ అవర్ లైఫ్. మనం హార్డ్ వర్క్ చేయట్లా. ఏదో చదువులు చదివేసాం, సర్టిఫికేట్‌లు వచ్చేసినాయి, డిగ్రీలు కంప్లీట్ చేసేసాం, లేదా మాస్టర్స్ కంప్లీట్ చేసేసాం. కానీ నిజమైన లిమిట్స్ మనం పుష్ చేయలేదు ఇప్పటివరకు మన కుటుంబం కోసం, మన తల్లిదండ్రుల కోసం. ఒక బిలో మిడిల్ క్లాస్ పర్సన్స్ చూడండి. వారు దేశం యొక్క ఉన్నతమైన పదవులు పొందుతున్నారు. ఒక ఐఏఎస్ అవుతున్నారు, ఒక ఐపీఎస్ అవుతున్నారు, డాక్టర్స్ అవుతున్నారు, లాయర్స్ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారంటే వారి లిమిట్స్ వారు పుష్ చేస్తున్నారు. నేను లిమిట్ పుష్ చేస్తేనే గానీ నేను గొప్ప స్థాయికి వెళ్ళను అన్న దృక్పథంతో వారు ముందుకెళ్తున్నారు. కానీ మనకి మనకన్నీ ఉన్నాయి. వేసుకోవడానికి బట్టలున్నాయి, తినడానికి తిండుంది, వాడుకోవడానికి సెల్ ఉంది, ఇంటర్నెట్ ఉంది. అన్ని నీడ్స్ మనకు ఉండడం వల్లే మనం బద్ధకస్తులం అయిపోయామేమో అని నాకు అనిపిస్తుంది. అదే బిలో మిడిల్ క్లాస్ నేను తక్కువ అనట్లేదు వారిని. వారిని చూడండి. ఒక పూట పనికి వెళ్ళకపోతే కుటుంబాలు ఎన్నో గడవవు. అటువంటి స్థితిలో నుంచి నేను ఇది అవ్వాలి, నేను ఇది చెయ్యాలి అని ఎంతోమంది ప్రయత్నించి వారి లిమిట్స్ మించిన పని చేశారు కాబట్టి ఈరోజు ఐపీఎస్‌లో వారున్నారు, ఐఏఎస్‌లో వారున్నారు. డిగ్రీలు పట్టుకుని ఖాళీగా మనమున్నాం. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో, ఎప్పుడైతే మన లిమిట్స్ మనం పుష్ చేయగలిగితే, ఒక చదువు చదివినా, ఒక పని చేసినా, ఏది చేసినా మన లిమిట్స్ మనం పుష్ చేయగలిగితే వీఆర్ ద టాప్. సో, ప్రతి ఒక్కరు బీయింగ్ ఎ మిడిల్ క్లాస్‌గా చెప్తున్నాను. మన లిమిట్స్ మనం పుష్ చేయట్లే. ప్రతి ఒక్కరు మీ లిమిట్స్ మీరు పుష్ చేయండి. 100కి 200% పెట్టండి. సక్సెస్ తనంతట అదే వస్తుంది. మనం కూడా దేశం యొక్క ఉన్నతమైన పదవులకి వెళ్ళాల్సిన పని లేదు. మన తల్లిదండ్రులు గర్వకారణంగా నిలబడితే చాలు. థాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్.